ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని విందాం ప్రియులరా. కష్టకాలములో యెహోవా దేవుడు ఎక్కడా? కీర్తనలు 28 మొదటి 2 వచనాలు. యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ఇక్కడ దావీదు చాలాసార్లు అంటాడు, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కానీ నీవు మౌనముగా ఉన్నావు. దావీదే కాదు, మన జీవితాల్లో ఎన్నెన్నోసార్లు ఈ ప్రశ్న మనం వేస్తూనే ఉంటాం. నా కష్టకాలములో యెహోవా దేవా నీవు ఎక్కడ ఉన్నావు? నాకెందుకు ఈ కష్టాన్ని అనుమతించావు? నా ప్రార్థన నీవెందుకు ఆలకించడము లేదు అంటూ నేను అనుకుంటాను, ఎంత పెద్ద సేవకులైనా ఒక క్వశ్చన్ వస్తుంది ప్రియులరా. అంటే కొన్ని గాఢాంధకారపు లోయల్లోనికి వెళ్ళినప్పుడు, భయంకరమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, మనోవేదన అనుభవిస్తున్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటి తెలుసా? అసలు నువ్వు ఉన్నావా? ఆర్ యు దేర్? సహజం, మానవులము గనుక ప్రియులరా. దీనికి మనము చక్కని జవాబులు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యములో నుండి పొందుటకు ప్రయత్నము చేద్దాం. రక్షణ జీవితములో మీరు నేను ముందుకు వెళుతూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా, ఇదేం కొత్తది కాదు, మన పితరులేమని తరతరాలుగా బైబిల్ అంతా కూడా దేవుడు వారి జీవితాల్లో కొన్ని ప్రతికూలాలను అనుమతిస్తాడు, చిత్తగించడు, అనుమతిస్తాడు. చూస్తూనే ఉన్నాం. మరి ఈ సందేశం వింటున్న మీలో కొంతమంది వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉండవచ్చు. వివాహాల్లో మనసులు కలవక ఘర్షణలు, కష్టకాలు. కుటుంబాల్లో కూడా పిల్లల ద్వారా అనండి, తల్లిదండ్రుల ద్వారా అనండి, ఏ కారణమన్నా అనండి, సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రియులు. కొంతమందికి అనారోగ్యము అన్న సమస్య, మరి కొన్ని సందర్భాల్లో ఒక భయంకరమైన నష్టం, తట్టుకోలేనంత నష్టం, ప్రియులనే కోల్పోయే మహా కష్టం. ఇవన్నీ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనము యెహోవా దేవుని వైపు చూసి, ప్రభువా నీవు నాకు కావాలి అన్నప్పుడు, దేవుడు కొన్నిసార్లు మౌనము వహించినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ అన్న ప్రశ్న వేస్తాం. మరి ముఖ్యంగా ప్రస్తుత కాలములో ఓ యెహోవా నీవు ఎక్కడ ఉన్నావు అన్న ప్రశ్న ఇప్పుడు వేస్తున్నంతగా ఎప్పుడూ వేయలేదు. ఎందుకో? కరోనా. ఎన్నెన్ని ప్రార్థనలు చేస్తున్నాం, గోజాడుతున్నాం, కానీ ఈ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, మళ్ళా సెకండ్ వేవ్ వచ్చింది, మళ్ళా థర్డ్ వేవ్ అంటున్నారు. అసలు ఈ కరోనాను నువ్వు ఎందుకు అనుమతించావయ్యా? అసలు చూస్తున్నావా? ఎన్నెన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు, ఇన్ఫెక్ట్ అయ్యారు. ఎంతెంత డబ్బు ఖర్చు అవుతున్నది అప్పులు చేసి. మానసికంగా ఎంత సంక్షోభం, మనోవేదన, దుఃఖము, నిరుత్సాహము, ఒంటరితనము, బలహీనతలు. కరోనాని బట్టి ఎంతమంది మరణిస్తున్నారు. నీ సేవకులు రక్షణ పొందినవారు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ? అద్భుతమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచనై ఉన్నాడు ప్రియులారా. ఒకటి మాత్రం ముందుగానే చెప్పేస్తున్నాను, హీ ఈజ్ వెరీ మచ్ దేర్. ఆయన ఉన్నాడు, హీ ఈజ్ దేర్. చూద్దాం ఎలాగున్నాడో చూద్దాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి. సుఖాల్లో దేవుణ్ణి అనుభవించుట ఆధ్యాత్మిక నాణ్యతే. కానీ కష్టకాలములో దేవుడు ఎక్కడ ఉన్నాడో అన్న ఆ ప్రశ్నకు జవాబులు సమర్థవంతంగా, అంగీకారముగా, మనసులను తృప్తిపరిచే రీతిగా జవాబులు మీరు నేను పొందితే ఆధ్యాత్మికంగా అద్భుతముగా ఎదిగిన వారం అవుతాం ప్రియులారా. చూడండి, పౌలు అంటున్న మాటలు ఫిలిప్పీ పత్రిక
4వ అధ్యాయం. నాకు కొదువ కలిగినందున ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. బాగా దీవెనల స్థితి అనండి, ఆనందాల అన్న స్థితి అనండి, సరదాలన్న స్థితి అనండి, ఆపోజిట్ కష్టమన్న స్థితి అనండి, శ్రమ అన్న స్థితి అనండి, మానసిక వేదన అన్న స్థితి అనండి, నష్టాలు అన్న స్థితి అనండి, నేను నేర్చుకొని ఉన్నాను. దట్ ఈజ్ స్పిరిచువల్ కాంపిటెన్స్. అక్కడ కింద అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చూద్దాం ప్రియులారా, ముందుకెళ్దాం. కష్టకాలములో యెహోవా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్న ప్రశ్నకు నేను 3 రకాలుగా జవాబులు మీకు ఇస్తాను. నంబర్ 1, కష్టకాలములో యెహోవా దేవుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. చూడండి, ఆదికాండం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆనాడు ఆదాము హవ్వలతో దేవుడు ఏ మాట అయితే పలికాడో ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? మీరు తినకూడని పండు తిని నా పట్ల అవిధేయత చూపించి పాపము చేస్తే మీరు చచ్చెదరు. మీరు చచ్చెదరు అంటే అర్థం ఏంటండి? చచ్చెదరు అని అంటే మీరు పాపము చేస్తే మీకు బాధ, నొప్పి, కష్టము, శ్రమలు వస్తాయి, మీరు మరణిస్తారు. అదే మరణం. నాటి నుంచి నేటి వరకు ఈ లోకములో ఉన్న ప్రతి శ్రమకు కారణం ఏంటి? భౌతిక శ్రమ, శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఆధ్యాత్మిక శ్రమ. కారణం ఏంటి? పాపం. బహుశా అది ఒక వ్యక్తి తనంతట తాను చేసిన పాపం కావచ్చు, దాని ద్వారా శ్రమలు వస్తాయి. ఇతరులు చేసే తప్పుల ద్వారా, పాపాల ద్వారా మనకు శ్రమలు వస్తాయి. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తాను, పడిపోయిన సృష్టి. కొన్ని విషయాలు చెప్తాను, ఆశ్చర్యపోతారు, వినండి. ప్రస్తుతంలో మీరు నేను ఏమి ఎదుర్కొంటున్నాం? కరోనా ఎదుర్కొంటున్నాం. కొంతమంది బోధకులు పాపము తెలియకుండా ఇది దేవుని నుండి వచ్చిన తీర్పు అని బోధిస్తున్నారు. దయచేసి అలా బోధించకండి. నా మట్టుకైతే ఈ కరోనా దేవుని నుండి వచ్చింది కాదు. ఇంతమందిని చంపడు దేవుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కృపామయుడు. ఈ కరోనా మనిషి పాపము ద్వారానే వచ్చింది. అది స్టార్ట్ అయినప్పటి నుండి కొంత సమాచారం వస్తూనే ఉంది ప్రియులరా. ఒకటేమన్నారు, ఎక్కడో తినకూడని గబ్బిలాలు తినరు, దాని ద్వారా వచ్చింది అన్నారు. ఎస్, మేబీ బికాస్ ఆ గబ్బిలాల్లో ఈ భయంకరమైన వైరస్ ఉంటుంది. అది ఎప్పటికీ సైంటిస్టులు చెప్తారు. బైబిల్ ఏమంటుంది? గబ్బిలాలు తినడం పాపం. ఇంకోటి, ఒకప్పుడు ఇది వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వస్తుంది. ఏంటి? ఇది బహుశా ఒక జీవ ఆయుధము కావచ్చు, మేబీ ఎ బయో వెపన్. ఎక్కడో ఒక ల్యాబ్లో మిలిటరీ వారు ఈ వార్ఫేర్ కోసము, యుద్ధాల్లో వాడడం కోసము, దీన్ని జర్మ్ వార్ఫేర్ అంటారు. కొత్తదేం కాదు. చాలా దేశాల దగ్గర ఈ జర్మ్స్ ఉన్నాయి. కష్టకాలం వచ్చినప్పుడు వదిలేస్తారు. కెమికల్ వార్ఫేర్ ఉన్నది, జర్మ్ వార్ఫేర్ ఉన్నది. కన్వెన్షనల్ వార్ఫేర్ వోంట్ వర్క్ ఎనీమోర్. ఎందుకు చేశారు? చంపడానికి చేశారు. బహుశా యాక్సిడెంట్గా బయటకు వచ్చేసిందేమో, ఎంతమందిని పొట్టను పెట్టుకుంది. 3వ కారణం కూడా చెప్తారు. గతములో పడిపోయిన సృష్టిలో రకరకాల వైరస్లు, రకరకాల బ్యాక్టీరియాలు, రకరకాల ఫంగస్లు ఎలాగొచ్చాయో, పుట్టుకొచ్చాయో, ఇది కూడా ఒకటి మన కాలంలో పుట్టుకొచ్చింది. పాసిబిలిటీ. మేబీ ఇట్స్ ఎ న్యాచురల్ వైరస్. ఎలాగొచ్చింది? రూట్ కాజ్ అగైన్ పడిపోయిన ప్రపంచం. ఎటు కొట్టుకున్నా
ఈ లోకములో ఉన్న ఈ శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు, ఈ వైరస్లకు కారణము దేవుడు కాదు, మనిషి గతములో చేసిన పాపాలు, ప్రస్తుతములో చేస్తున్న పాపాలు. ప్రియులరా, 107వ కీర్తన 17వ వచనం నాకు చాలా ఇష్టం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధ తెచ్చుకుందరు. పాపము చేసేవారు బుద్ధిహీనులు. ఎందుకు? దాని ద్వారా వచ్చే అన్ని కష్టాలే. చివరికి కరోనా కూడా. ఈనాడు సంఘాల్లో విశ్వాసులైన, సేవకులైన పాపము జాగ్రత్త. ఇంకోటి, ఈనాడు క్రీస్తు సంఘం, పాస్టర్లు, ప్రసంగికులు పాపములో ఉన్న భయంకరత్వాన్ని లోకానికి బోధించడం లేదు. ఏమి నేర్చుకుంటున్నాం? కష్టకాలములో దేవుడు ఎక్కడున్నాడు, తన మాట కట్టుబడి ఉంటాడు అని లోకానికి చెప్పండి. ఆ పాపానికి పరిష్కారము యేసుక్రీస్తునందున్నదని చెప్పండి. ఆ శిలువ శక్తియే మనిషిని పాపం నుండి విడుదల చేయగలదని చెప్పండి. ఎజెకియేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనములో, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణము నొందడు, అవశ్యముగా బ్రతుకును. ఆయన కట్టడలను అనుసరించి పరిశుద్ధంగా బ్రతికి న్యాయంగా బ్రతకండి అని ఈనాడు క్రీస్తు సంఘం విశ్వాసులకు, ఈనాడు క్రీస్తు సంఘం లోకానికి చెప్పి పాపమన్న సంఖ్యల నుండి విడిపిస్తే ఎన్నెన్నో అనర్థకాల నుండి విడుదల పొందిన వారం అవుతాం. ప్రియులరా, చివరికి కరోనా నుండి కూడా అద్భుతమైన విమోచన వస్తుంది. నమ్మొచ్చు. కష్టకాలములో దేవుడు ఎక్కడ ఉన్నాడు? కష్టకాలములో యెహోవా, వినండి, తన క్రియను కొనసాగిస్తూ ఉన్నాడు. యోహాను 10:11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. మరి పాపం కారణంగా రకరకాల శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అనర్థకాలు, మానసిక రుగ్మతలు, చివరికి కరోనా కూడా వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పరిస్థితుల్లో కూడా తన క్రియను కొనసాగిస్తున్నాడు. దట్స్ ద బ్యూటీ. కష్టకాలములో విశ్వాసులను, మానవులను ఆదుకొనుటకు, ఆదరించుటకు, రక్షించుటకు, విడిపించుటకు, కాపాడుటకు, స్వస్థపరచుటకు గాడ్ ఈజ్ స్టిల్ అట్ వర్క్ ఈవెన్ డ్యూరింగ్ దిస్ కరోనా. పాత నిబంధన మనం చూస్తే ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజల కష్టకాలములో యెహోవా దేవుడు ఎప్పుడూ కూడా తన కార్యాన్ని జరిగించి వారిని ఆదుకున్నాడు, వారిని ధైర్యపరిచాడు, వారిని విడుదల చేశాడు, వారిని స్వస్థపరిచాడు, వారిని ప్రేమించాడు, వారిని దీవించాడు ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. బట్ కమ్ టు ద న్యూ టెస్టిమెంట్, అమేజింగ్ స్టఫ్. మానవుల కష్టకాలములో ఈ దేవాది యెహోవా దేవుడు యేసుక్రీస్తునందు ఇమ్మానుయేలుగా కష్టకాలములోనికి అవతరించాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, మంచి కాపరిగా అవతరించాడు, ఇమ్మానుయేలుగా అవతరించాడు. కష్టకాలములో దేవుడు ఎక్కడున్నాడు? మనుషుల మధ్యలో ఉన్నాడు. ఇంకా అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా ప్రియులరా? ఏ పాపము ద్వారా కష్టకాలాలు వస్తున్నాయో ఆ కష్టకాలాలను శాశ్వతంగా విడుదల చేయాలి అని అంటే యేసు ప్రభు భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాలి. అదే చేశారు ఆయన శిలువలో. పాపము ద్వారా వచ్చే ప్రతి శ్రమకు శిలువలో ఆయన భరించారు గనుక, అటోన్మెంట్ చేశారు గనుక, భయంకరమైన పాపము నుండి వచ్చే ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో నుండి మానవులను విడిపించుటకు యేసు ప్రభు శిలువ శక్తిని విడుదల చేశారు. నైస్. నీ కష్టకాలములో దేవుడు ఎక్కడ ఉన్నాడు?
హీఈస్ రైట్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ యూ, హీఈస్ వర్కింగ్. ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్తాను, వినండి. చాలా మంచి మాట ఇది. ఈ మాటను మనము మనసారా అంగీకరిస్తే టెన్షన్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఏంటో తెలుసా? మన కష్టకాలములో యెహోవా దేవుడు మన జీవితాలను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచించేయండి. ఒక్క క్షణమైన మన జీవితాల మీద యెహోవా దేవుని కంట్రోల్ తప్పితే ఏమవుతుంది? సైతాన్ వచ్చి పీక్కొని ఎత్తుకుపోతాడు. నీ కష్టకాలములో యెహోవా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నీ చుట్టూ ఒక కంచె వేసి ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. ప్రతి క్షణము నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఆయన ఆశీర్వదించాలో, ఎప్పుడు విడుదల చేయాలో, హీ స్టిల్ ఎట్ వర్క్. Where is God in difficult times? Yes, God is in control of our lives. అది మనము అంగీకరిస్తే ఏమవుతుంది ప్రియులరా? టెన్షన్స్ అన్నీ తుస్సుమంటాయి. ఈ కోవిడ్ సంగతి ఒక మాట చెప్తాను, వినండి. ఏమడుగుతున్నాం మనం? సరే పాస్టర్ గారు మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ మరి కోవిడ్ విషయము, కోవిడ్ విషయంలో కూడా దేవుడు తన క్రియను చేస్తున్నాడా? 100%. ఇది అర్థం కావాలి మనకి. ఎందుకు? మనం వినేవన్నీ కూడా చాలా బీభత్సంగా ఉంటాయి. ఈ బీభత్సములో కూడా దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడా? ఐ వుడ్ సే 100%. ఎలాగో చెప్తున్నాను, వినండి. ఈ భూలోకములో ఎంతమంది ఉన్నారో తెలుసా? 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. 8 బిలియన్ దాదాపు. వీరందరిలో ఈ కరోనాను నుండి అధిక శాతం మందిని దేవుడు ఇప్పటి వరకు కాపాడాడు. గాడ్ ఈజ్ అట్ వర్క్, హీ ఈజ్ ప్రొటెక్టింగ్. ఇంకోటి, కొంతమందికి మాత్రమే వచ్చిందండి. వచ్చినప్పటికీ వినండి ప్రియులరా, అధిక శాతం మందిని యెహోవా దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పటికీ స్వస్థపరుస్తూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ అట్ వర్క్. కొంతమంది అంటారేమో, ఈ స్వస్థతన దేవుడు క్రైస్తవులకే ఇస్తాడు, అన్యులకి ఇవ్వడని. నో, దేవుడు అందరికీ దేవుడు. అందరం ఆయన పిల్లలమే. మనం రక్షణ పొందిన వారు, వారు రక్షణ పొందని వారు, వారికి కూడా దేవుడే. ప్రపంచమంతటా యేసు ప్రభు నమ్ముకోకుండా కరోనా వ్యాధికి గురైన వారిని కూడా స్వస్థపరుస్తున్నది యేసు ప్రభువే. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఇంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, చాలామంది రికవరీ అయిపోతున్నారు. ఇన్ఫెక్ట్ అయిన వారిలో మరణించిన శాతం ఎంతో తెలుసా? 1% కన్నా తక్కువే. లెస్ దెన్ 1%. ఇన్ఫెక్ట్ అయిన నంబర్స్ తీసుకొని తత్ఫలితంగా మరణాలు ఎంత అంటే చాలా 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 తక్కువ. Why and how? God is at work. కానీ ఈ ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు, నేను కూడా వేస్తాను. అయ్యా, ఆ 1% కన్నా తక్కువ మంది వారిని ఎందుకు దేవుడు కాపాడలేడు? అందులో కూడా ఒక ఉద్దేశం ఉంది, అందులో కూడా దేవుని జ్ఞానం ఉన్నది. Why God allows an untimely death? There is wisdom of God in it. వినాలి ప్రియులరా, దేవుని జ్ఞానము ఎప్పుడూ కూడా ఒక మంచికే. అది జీవవృక్షం. గతంలో ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్తాను, వినండి. ఆ అకాల మరణము ద్వారా వచ్చే నష్టం కన్నా ఆ అకాల మరణము ద్వారా దేవుడు జరిగించాలనుకున్న మంచే గొప్పది. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకే జరుగును. నైస్. ఏం చెప్పుకుంటున్నాం ప్రియులారా? గాడ్ ఈజ్ స్టిల్ అట్ వర్క్. హీ హెస్ నాట్ గివెన్ అప్ హిస్ వరల్డ్, నైదర్ హ్యాస్ హీ గివెన్ అప్ హిస్ చర్చ్.
nor has he given up his saved people. God is at work in Jesus Christ. He will continue to work. అతి త్వరలోనే బయటపడతాం. జీవితాలు తెప్పరిల్లుతాయి, మరలా ఆలయాలు తెరుచుకుంటాయి. ఆలయాలు తెరుచుకోవడం కాదు, ఆలయాలు నిండిపోతాయి. ఈ కరోనా ద్వారా వచ్చిన ఒక మేలు ఏమిటంటే, ఈ కరోనా సమయంలో మనము దేవునికి దగ్గరైనంతగా ఎప్పుడూ దగ్గరగాల. అయితే యెహోవా దేవుడు తన క్రియను కొనసాగించాలి అనంటే, చివరికి కరోనా తొలగాలి అనంటే, మన జీవితాల్లో కష్టకాలాలు తొలగాలి అనంటే, వాక్యానుసారముగా మనము చేయవలసిన కొన్ని పనులున్నాయి. ఆ పాయింట్ చెప్పి రెఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి, తర్వాత చూసుకోండి. నంబర్ 1, ప్రేయర్, ప్రార్థన చేయండి. కీర్తనలు 50:15. ప్రే మోర్ అండ్ మోర్, బికాస్ ప్రేయర్ రిలీజెస్ ద వర్క్ ఆఫ్ గాడ్. Prayerlessness stops the work of God. Never forget that. Number 2, trust God. యెహోవా దేవుణ్ణి నమ్ముకోండి. ఇర్మియా 39:18. Trust releases the work of God. I am making some very important statements. Faith releases the work of God. Trust releases the work of God. The more trust, more work of God will be released. Number 3, ఇంటెగ్రిటీ, యథార్థతగా జీవించడం, యథార్థంగా జీవించడం. కీర్తనలు 26:11. యథార్థత రిలీజెస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇంటెగ్రిటీ రిలీజెస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఓల్డ్ టెస్ట్మెంట్ చూడండి, న్యూ టెస్ట్మెంట్ చూడండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. యెహోవా దేవుడు ఇదే అంటున్నాడు, సంఘములో యథార్థత కావాలి, లోకములో యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి. ఎక్కడ యథార్థత ఉంటుందో అక్కడ నేను నా కార్యాన్ని కొనసాగిస్తాను, నేను జోక్యం చేసుకుంటాను, విడిపిస్తాను అంటూ యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. నంబర్ 3, కష్టకాలంలో యెహోవా దేవుడు తన కన్నీరు కారుస్తున్నాడు. యెషయా 63:9. నా యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యావత్ బాధలో ఆయన బాధ నొందెను. వాట్ ఏ మైటీ గాడ్. ఈ సత్యాన్ని మీరు నేను గమనించాలి ప్రియులారా. తన ప్రజలు ఏడుస్తున్నప్పుడు దేవుడు నవ్వుతాడా? నో. మానవ హృదయమే తల్లిదండ్రులుగా మన పిల్లలు బాధలో ఉంటే తల్లడిల్లిపోతున్నప్పుడు, తన పిల్లలు బాధలో ఉంటే దేవుడు ఇంకెంత తల్లడిల్లిపోతాడు, ఎంత బాధలో ఉంటాడు, ఎంత కన్నీరు కారుస్తాడు. పాపము ద్వారా వచ్చే ప్రతి శ్రమ కష్టములో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో బాధపడుతున్నాడు, మనతో ఏడుస్తున్నాడు. ఈ ప్రస్తుతము కరోనాలో మనం ఏమంటున్నాం? ఇంత బీభత్సం జరుగుతుంటే, ఇన్ని ఉపవాసాలతో ప్రార్థన చేస్తుంటే, గుండె బాదుకుంటూ ఉంటే, అసలు నువ్వు కదలటం లేదు ఎందుకు? అసలు నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు? లేదు నా బిడ్డ, మీరు ఏడుస్తున్న దానికన్నా ఈ కరోనాను బట్టి నేనే ఎక్కువగా ఏడుస్తున్నాను. తెలుసా సంగతి మీకు? తప్పు చేస్తే అనర్థకాలు వస్తాయని చెప్పాను మీకు. నేను చేశారు, వచ్చేసింది. వచ్చినప్పుడు నేనేం చేయగలను? నేను కూడా మీతో పాటు ఏడుస్తాను. 2 మాటలు చెప్తున్నాను వినండి. ఎవరు యెహోవా దేవుడు? ఇంతాక నేను చెప్పినట్టు మానవుల శ్రమల్లోనికి అడుగు పెట్టిన దేవుడు. యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సైతాను శోధనలు మానవులు ఎదుర్కొంటూ ఉండగా రాత్రంతయు గంటలు తరబడి ప్రార్థన చేశారు అనంటే, తన ప్రజల కన్నీరు చూసి, ఓ పరమ తండ్రి, నీ ప్రజలను నీవు కాపాడాలి అని ఎంత ఏడ్చారో, ఎంత రోదనతో ప్రార్థన చేశారో. అంత రోదనతో ప్రార్థన చేశారు గనక ఆ తండ్రి శక్తి యేసు ప్రభువులోనికి వచ్చింది గనక ఆయన కొండ దిగి
రాగానే జనసమూహంలో ఆయన వెంబడించినప్పుడు ఆయన మాట మాట్లాడితే శక్తి, ఆయన కొంగు ముడితే శక్తి, ఆయన చెయ్యి చాచితే శక్తి. స్టెప్ నెంబర్ 2, దిస్ ఈజ్ డీపెస్ట్. మానవుల శ్రమల్లో పాలిభాగస్తుడగుటకు యేసు ప్రభువు రావడం మాత్రమే కాకుండా ప్రియులరా, పాపం యొక్క శ్రమంతటిని యేసు ప్రభువు సిలువలో భరించారు. వై? ఆ సిలువ ద్వారా, ఆ నరకాన్ని భరించుట ద్వారా, పాప ప్రాయశ్చిత్తము చేయుట ద్వారా మానవుల శ్రమల్లోనికి తన సిలువ శక్తిని విడుదల చేయుటకు, మానవుల శ్రమల్లో ఆయన పాలిభాగస్తుడై ఉండటం మాత్రమే కాకుండా పాపము ద్వారా వచ్చే శ్రమలన్నిటినీ కూడా సిలువలో ఆయన మోసారు ప్రియులరా. ఎందుకో? విడుదల చేయడానికి. ఏం చెప్తున్నాం? యేసు ప్రభు ఈ కష్టకాలంలో మనతో ఉన్నారు. ఎక్కడున్నారు? మన దగ్గర ఉన్నారు ప్రియులరా. ఆ వాక్యం మళ్ళీ టచ్ చేస్తాను, వినండి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాను. నెంబర్ 1 రాసుకోండి. కష్టకాలములో మన బాధలో యేసు ప్రభు ఆయన కూడా బాధపడుతూ కన్నీరు కారుస్తూ సహాయము చేస్తూ ఉన్నారు. ఎలాగా? ఆయన సన్నిధినిస్తున్నారు. నిజంగా కష్టకాలములో దేవుని సన్నిధితో నింపబడితే ఎంతో నిమ్మళత్వం, ఎంతో శాంతి, మనశ్శాంతి వస్తుంది. వారిని రక్షించాను. ఎస్, గాడ్ హ్యాస్ సేవ్డ్ us, he will continue to save us. తప్పకుండా ఈ కరోనా మాత్రమే కాదు, ఎన్నో శ్రమల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి యేసు ప్రభువు మనతో ఉండి కన్నీరు కారుస్తూ విడిపిస్తారు ప్రియులరా. ప్రేమ చేత, అబ్బా చాలా ఇష్టం ప్రియులరా. నీ కష్టకాలములో యేసు ప్రభు కన్నీరు కార్చే ప్రభువు మాత్రమే కాదు, తన ప్రేమతో నిన్ను కౌగిలించుకునే ప్రభు. నిలువబడదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవా, ఈ కరోనా ద్వారా ఒక గొప్ప పాఠాన్ని లోకానికి నీవు నేర్పిస్తున్నావు. పాపము జాగ్రత్త. పాప బంధకాల నుండి నైనా నీ సిలువ శక్తి నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తున్నావు. ఈ వాక్యం ఎంతమంది అయితే వినారో ప్రభువా, నీవిచ్చిన మంచి అభయాన్ని బట్టి నీకు స్తోత్రాలనైనా. వారి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, వారి ప్రాబ్లమ్స్లో నీ ప్రక్రియ నీవు కొనసాగిస్తున్నందుకై నీకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వారిని ఇంకనూ స్వస్థపరచండి ప్రభువా. నైనా మరి ఇంకా ఎవరూ మరణించకుండా ప్రభువా నీ ప్రక్రియ కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాం. నీవిచ్చిన అధికారాన్ని బట్టి ప్రపంచమంతటా ఉన్న కరోనాని మేము గద్దిస్తూ ఉండగా, మా దేశంలో నుండి గద్దిస్తూ ఉండగా పారద్రోలండి నైనా. ఎక్కడ పడితే అక్కడ దాన్ని హతమార్చండి ప్రభువా. సంపూర్ణముగా కరోనా లేని ప్రపంచముగా మార్చండి. మరల ఊపిరి తీసుకోవాలి, మరల బయటికి రావాలి, మా పనులు మేము చేసుకోవాలి, ఆలయాలు నడిపించాలి, సేవ నడిపించాలి. ముందున్న వైభవం కంటే ఇంకా గొప్ప వైభవాన్ని మాకు దయచేయండి ప్రభువా. నాయన, మేమందరం నీ సన్నిధికి పశ్చాత్తాపంతో వస్తున్నాం. నీ క్షమాపణ కోరుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి, కడగండి, శుద్ధీకరించండి. నీకు ఇష్టానుసారమైన బిడ్డగా జీవించుటకు సహాయం చేయండి. ఇదిగోనైనా ఎవరైనా కృంగి ఉంటే, బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే, భయంలో ఉంటే, నిరుత్సాహంలో ఉంటే, వ్యాధిలో ఉంటే తండ్రి, వారి బాధలో నీవు పాల్గొంటున్నావయ్యా. నీకు స్తోత్రాలు. నీ దయగల హస్తము చాచండి, నీ సన్నిధిని వారికి ఇవ్వండి. నీ ప్రేమతో వారిని కౌగిలించుకొని నీ కనికరం వారి మీద చూపించండి. విడుదల చేయండి నైనా ప్రభువా. మరి వాక్యం విన్న మేమే కానీ, సేవకులే కానీ, రక్షణ పొందిన వారు ప్రపంచమంతటా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీవు తండ్రిగా కాచి కాపాడి నడిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.